అన్ని కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారు అన్నటువంటి చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే బాప్ ఏక నంబరీ బేటా 10 నంబరీ. పూర్వం నుంచి ఇది హిందీ సామెత మనందరికీ తెలుసు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం. ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు 2014 నుంచి 19 వరకు. సరే, ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు, బరువు తగ్గాడు. బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా. అబ్బే, బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు. సింగపూర్లో ఏం సాధించామనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్లు రాయించారు, ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు. అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తీరా లేక ఆ ఈమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతంలో కాదు కదా, ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు. మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో మురళీకృష్ణ పెట్టారట. ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు. అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. ఇక్కడ ఏ చట్టం చేసినా, ఏమి అమలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమాలు చేసినా అది